వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బొమ్మనహల్ మండలంలోని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న మేధా ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు, బ్యాగులు అమ్ముతూ ఉండడంపై ఎంఈఓలకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న ఎంఈఓలు వీరన్న, మల్లికార్జున అక్రమంగా పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తున్న రూములను గురువారం సీజ్ చేశారు. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురుదక్షిణ మూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యహ వచనము, కలిసానుకు పుష్పాలు, పూజలు చేసి గురు ప్రదక్షిణ మూర్తికి పాలు, పెరుగు, చందనము, విభూతితో అభిషేకం చేశారు. అధికారుల సహకారం, సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలిగానని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలులో చివరి వర్కింగ్ డే సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. భౌగోళికంగా, సామాజికంగా భిన్న పరిస్థితులు కలిగిన ప్రకాశం జిల్లాలో పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పకడ్బందీగా ఏర్పాట్ల మధ్య జరిగింది. జూన్ నెలకు సంబంధించిన స్వామివారి హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా హుండీలోని కరెన్సీని, నాణెములను వేరు చేసి లెక్కింపు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోసమ్మ, ఆశా సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గత 5 సంవత్సరాల కాలంలో గడిచిన ప్రభుత్వంలో తమ ఆశా వర్కర్లందరూ ఎన్నో ఇబ్బందులకు సంబంధించిన విషయాలు ఎమ్మెల్యేకి ఆశా వర్కర్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో తమకు ఎటువంటి న్యాయం కావాలన్నా తక్షణమే పరిష్కార దిశగా అడుగులు వేస్తామని ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదల సందర్భంగా ఎస్కోట పట్టణంలో హీరో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో స్థానిక శ్రీనివాస థియేటర్ వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రభాస్ ఫ్లెక్సీలతో భారీ బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కాగా తమ అభిమాన హీరో నటించిన కల్కి సినిమా విజయవంతమైందని అభిమానులు చెబుతున్నారు. రాజం నుంచి టీడీపీ తరఫున కోండ్రు మురళీమోహన్ విజయం సాధించి విచ్చేయడంతో ఘన స్వాగతం లభించింది. ఆయన స్వస్థలం లావేరు మండలం లావేటిపాలెం. ఆయన 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ రాజం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జలజల పారే ప్రాకొండ వాగులు, కొండవాగులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మారేడుమిల్లి మండలం సరిహద్దులో ఉన్న వై రామారం మండలం ఎగువ ప్రాంతంలోని చింతలపొడి పంచాయతీ వలస గ్రామ సమీపంలో వెలుగు చూసిన జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గ్రామానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఎత్తైన కొండపై ధారగా నీళ్లు పడుతుండటంతో కింద ఈత కొలను తరహాలో ఉండటంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ రద్దు చేయాలని కోరుతూ స్థానిక బ్రాడీపేట తపాలా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం బాధాకరమని అన్నారు. విశాఖ అగనంపూడి టోల్గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ప్రజలు టోల్గేట్ వసూళ్లను నిలిపివేయించారు. కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. టోల్ ప్లాజాను ఎత్తివేయాలని కాలనీవాసులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టోల్గేట్ కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. టోల్గేట్ ఎత్తివేయాలని నిరసన తెలుపుతూ వాహనదారులను రుసుం కట్టనివ్వకుండా పంపించేశారు.